హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. మనకి 2025 నవంబర్ 2 శుక్రవారం నుండి మార్గశిర మాసం మొదలవుతుంది. కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మీదేవిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించి ఉన్నారు. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాము. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీత ధనలాభం కలుగుతుంది. అంతటి శక్తి లక్ష్మీ వారాలకు ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎన్ని వారాలు పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయి. అంటే ఈ 4 గురువారాలు లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. లక్ష్మీ వారాల్లో ఎవరైతే లక్ష్మీదేవికి పూజ చేస్తారో వారికి దీర్ఘ సుమంగళిగా ప్రాప్తిస్తుంది. అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. 4 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడైనా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించుకోవాలి. లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఉంటుంది. మార్గశిర మాసం నవంబర్ 27వ తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది. మొదటి లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజ చేసేవారు అమ్మవారికి నైవేద్యంగా పులకం ప్రసాదంగా నివేదించాలి. డిసెంబర్ 4వ తేదీన రెండవ లక్ష్మీ గురువారం వచ్చింది. అమ్మవారికి పూజ చేసేవారు నైవేద్యంగా అట్లు నివేదించాలి. డిసెంబర్ 11వ తేదీన మూడవ లక్ష్మీ గురువారం వచ్చింది. అమ్మవారి పూజలో పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబర్ 18వ తేదీన 4వ లక్ష్మీ గురువారం వచ్చింది. ఈరోజు అమ్మవారికి పూజలో నైవేద్యంగా పులిహోర సమర్పించాలి. మనము ముఖ్యంగా లక్ష్మీ వారాలను 5 గురువారాలుగా జరుపుకుంటాము. మనకి తర్వాత వచ్చే మాసంలో మొదట గురువారాన్ని 5వ గురువారంగా భావించుకొని అప్పుడు 5వ లక్ష్మీ గురువారం చేసుకోవాలి. ఒకవేళ మాకు డేట్లో అయ్యాము అనుకునే వాళ్ళు ఎన్ని గురువారాలు అంటే అన్ని గురువారాలు చేసుకోండి. ఎందుకంటే ఏదో గురువారం మిస్ అవుతుంది. కాబట్టి 4 గురువారాలు వచ్చి 4 గురువారాలు చేసుకోండి, 3 అయినా చేసుకోండి. కానీ ఈ గురువారాలు మాత్రం లక్ష్మీదేవిని పూజ చేయండి. ఆ రోజు పూజ చేసేవాళ్ళు నాన్ వెజ్ అనేది తినకూడదు. ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బ్రహ్మచర్యం అనేది పఠించాలి. ఎందుకంటే మనం లక్ష్మీదేవికి పూజ చేస్తాము కాబట్టి ఆ రోజు ఇంట్లో అంత పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకొని ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు కలకల్లాడే ముగ్గులు వేసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఉండేటట్టు చేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మాన్ని అందంగా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తరువాత పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలో ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకోండి. మీ పూజ గదిలో పెట్టుకుంటే తాబేలు అంటే విష్ణుమూర్తి స్వరూపము. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తాండవేస్తుంది. కాబట్టి మీరు తాబేలు తెచ్చుకొని పెట్టుకోవడం అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది. ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. అలాగే ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇక లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పసుపు గణపతికి ప్రతిష్ఠించి గణపతి పూజ చేయాలి. పసుపు కుంకాలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. ఇలా గణపతికి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పువ్వులతో అలంకరించి, ఎర్రటి గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము కాబట్టి ఎర్రటి గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించాలి. అన్నిటికన్నా పిండి ప్రమిదిలో దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి పిండి ప్రమిదిని తయారు చేసి ప్రమిదికి కుంకుమ బొట్టు పెట్టి
ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు దీపం వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించాలి. దీపధూపాలతో నైవేద్యాలు అమ్మవారికి పూజ చేయాలి. చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు తిరగాలి. అలా చేసిన తర్వాత మనం లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ లక్ష్మీదేవి మంత్రాలు కానీ జపిస్తే చాలా మంచిది. 5 ప్రదక్షిణ చేసిన తర్వాత తలపై అక్షింతలు వేసుకొని పూజను ముగించాలి. ఈ గురువారంలో అమ్మవారిని పూజించేవారు తలకి కొబ్బరి నూనె అనేది రాయకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్ర అనేది పోకూడదు. పగలు పూట అసలు నిద్ర అనేది చేయకూడదు అనమాట. మనకు రాత్రి సమయంలో నిద్రపోవాలి. ఈ గురువారాలు ఈ విధంగా ఉండి అమ్మవారిని పూజించుకోవాలి. ఈ మార్గశిర మాసంలో గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారు కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల శ్రీకృష్ణునికి పూజ చేస్తే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. విశ్వాసం. లక్ష్మీనారాయణ ప్రీతికరమైన మాసంలో గురువారాలు చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ మాసం లక్ష్మీ పూజలు చేసి వారి సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ నార్మల్ ప్రెస్ చేయండి. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ.